మొన్నటి వరకు రోజంతా వానలతో ఇబ్బందులు గురైన ప్రజలు గత వారం రోజులుగా వేసవి వాతావరణంతో ఇక్కట్లు పడుతున్నారు. వేసవికాలం మళ్లీ వచ్చిందా అన్నట్లు ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ఉక్కపోత వాతావరణంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఏసీలను ఆశ్రయిస్తున్నారు. మళ్లీ విద్యుత్ వినియోగం, కూల్ డ్రింకులకు గిరాకీ పెరిగిపోయింది. రుతుపవనాల కదలికల్లో అడ్డంకుల వల్లే ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఏపీలో వచ్చే 3-4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరించడంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా సౌత్ జోన్ పరిధిలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా పోలీసులు విస్తృతంగా సోదాలు జరిపారు. ఈ సందర్భంగా రికార్డులు లేని 27 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సౌత్ జోన్ డీఎస్పీ ఎస్ భవ్యకిషోర్ ఆధ్వర్యంలో టూటౌన్, ధవళేశ్వరం, కడియం పోలీస్ స్టేషన్ల సిబ్బంది టూటౌన్ పోలీస్ స్టేషన్లో పరిధిలో గల బొగ్గుల దిబ్బ ప్రాంతంలో తెల్లవారుజామున 4:30 నుండి 6:30 వరకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆ ప్రాంతంలోని ఉన్న రౌడీ షీటర్లకు, గంజాయి ముద్దాయిలకు వారి తల్లిదండ్రుల సమక్షంలో డీఎస్పీ కౌన్సిలింగ్ చేశారు. నగర అభివృద్ధి లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక జేఎన్ రోడ్, వాకర్స్ రోడ్లోని 4వ వీధిలో సీసీ రోడ్ డ్రైనేజీ నిర్మాణం కోసం 20 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పర్యాయపదంగా నిలుస్తుందని, ప్రస్తుత నగరంలో ఎక్కడ చూసినా జరుగుతున్న అభివృద్ధి పనులే అందుకు నిదర్శనమని అన్నారు. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే సుందరమైన నగరాన్ని ప్రజలు చూస్తారని హామీ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 250 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం, ఆర్యాపురం శ్రీ కృష్ణ చైతన్య ఆశ్రమంలో రేపటి నుంచి 16వ తేదీ వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతాయని ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస బ్రహ్మచారి తెలిపారు. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీల త్రిదండి స్వామి భక్తి వైభవ పూరి గోస్వామి మహారాజ్, శ్రీల ఆచార్య దేవ త్రిదండి స్వామి భక్తి కమల గోవింద మహారాజ్, కరకమల సంజాతుల శ్రీ త్రిదండి స్వామి భక్తి కంకణ బన మహారాజ్ ఆశీస్సులతో జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఊయల ఉత్సవం జరుగుతుందని తెలిపారు. 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి హరినామ సంకీర్తనం, ఉట్టి కొట్టడం, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, గురు పూజ, ప్రవచనం, రాత్రి 11 గంటలకు బాలగోపాలునికి 108 కలశాలతో పంచామృత అభిషేకం, 108 దీపాలతో మహాహారతి, గోదావరి మాతకు హారతి, 56 రకాల రాజభోగ నివేదన, తీర్థ ప్రసాద వితరణ జరుగుతాయన్నారు. నర్తన ఋషి డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ శిష్యుల ఆలయ నృత్యం నవజనార్దన పారిజాతం ప్రదర్శన శ్రీ సద్గురు సన్నిధి నిర్వహణలో శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో జరిగింది. ఈ ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. జి రిషిక, శాన్విక, రూపశ్రీలచే ఆలయ నృత్యం రంగప్రవేశంగా వినాయక కౌతం, అన్నమయ్య కీర్తనలు చూడముచ్చటగా నర్తించారు. తొలి ప్రదర్శనలోనే అద్భుతంగా నర్తించిన ముగ్గురిని ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో ఆశీర్వదించారు. గోదావరి తీరంలో వెలిసిన నవజనార్దన స్వామి ఆలయంలో ప్రాచీన కాలంలో నర్తించబడిన ప్రపంచంలోని అతిపెద్ద నాట్య ప్రక్రియగా ప్రసిద్ధి పొందిన నవజనార్దన పారిజాతం భామా కలాపాన్ని అంకిత ఐశ్వర్య, ఆరుషి దుర్గాంబిక, భానుదుర్గ, నవ్యశ్రీ, నైనిక ఈ 5గురు సత్యభామలై సత్యభామలోని ధీరత్వాన్ని, గర్వాన్ని, దుఃఖాన్ని ఇలా నవరసాలను అద్భుతంగా అభినయిస్తూ ఉత్తేజంగా నర్తించారు. సప్ప నర్తకిళ్లను సద్గురు సన్నిధి వ్యవస్థాపకులు శిష్టు మధుసూదనరావు తదితర పుర ప్రముఖులు, జ్ఞాపికలు ప్రశంసా పత్రాలతో సత్కరించారు. వారి గురువు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ను ఘనంగా సన్మానించారు. రూరల్ కవలగొయ్యి గ్రామంలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాల ఆవరణలోని ఎలైట్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో కరాటే మాస్టర్ పంచికట్ల శ్రీనివాస్ కరాటే పోటీలు నిర్వహించారు. అందులో 8 మంది చిన్నారులు పాల్గొనగా 2 విజయం సాధించారు. పెయ్యల నక్షిక తన్విశ్రీ, మట్టా పద్మ తేజస్వి బెల్ట్ విజయం సాధించారు. విజేతలకు ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ అధ్యాపకులు, విద్యావేత్త చెల్లూరి రాజరంజిత్ రత్నకుమార్ చేతుల మీదుగా బెల్టులు అందజేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ ఈ ఉదయం న్యూఢిల్లీలో కన్నుమూశారు. 81 ఏళ్ల శిబు సోరెన్ చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సోమవారం పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన శిబు సోరెన్ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సోరెన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశవ్యాప్తంగా పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.
నమస్కారం. మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మకూరులో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందన్న మంత్రి ఆనం. పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించడం శుభపరిణామమని వెల్లడి. సూపర్ 6 పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారనే అక్కసుతో వైసీపీ నేతలు అబద్ధపు కారు కూతలు కూస్తున్నారు. లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మండిపాటు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఎక్కడా రైతులు సుఖంగా లేరు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ అధికార ప్రతినిధి పుత్తాల శివశంకర్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శలు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. జాబ్ మేళాలో అర్హత పొందిన వారికి పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది నిరుద్యోగులకు జాబ్ మేళా ద్వారా ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు. పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించడం శుభపరిణామమని, కూటమి ప్రభుత్వం యువతకు అండగా నిలుస్తోందని ఆయన తెలిపారు. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడం పెద్ద పని కాదయ్యా. 3 మాసాల్లో ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను, ఇంగ్లీష్ బాగా చెప్పగలను. 3 మాసాలు చాలు. ఆ ఒక్క ప్రామాణికాన్ని పక్కన పెట్టి మా వాళ్ళ తెలివితేటలకి, మా వాళ్ళ యొక్క విజ్ఞానానికి విలువ కట్టి మీరు వాళ్ళకి భవిష్యత్తుకి మీరు తోడుగా రండి అని చెప్పి ఇప్పుడే నేను ఆ కంపెనీ వాళ్ళకి చెప్పి రావడం జరిగింది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్సే మనకి అడ్డమైతే అవి నేర్చుకోవడం పెద్ద పని కాదు. ఒక నెల 2 నెలలు కష్టపడితే అది కూడా మనం నేర్చుకోగలం. కాబట్టి ఈరోజు నేను సతీష్ రెడ్డి గారు వారు ఇచ్చిన ప్రోత్సాహం, వాళ్ళు చేసినటువంటి కృషి, ఆయన చెప్పినటువంటి కంపెనీలకి ఆయన మాటగా ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నం వల్ల నిన్న ఈరోజు 3723 మంది మనకి ఈ జాబ్ మేళాకి అటెండ్ అయ్యారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. 3723 మంది అటెండ్ అయితే దాదాపుగా 1161 మందికి ఆఫర్ లెటర్స్ ఇస్తూ ఉన్నారు. ఇంకా ఒక 52 మంది షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇప్పుడు ఇంకా ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి సెకండ్ ఇంటర్వ్యూ వాళ్ళని హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో పిలిచి సెకండ్ ఇంటర్వ్యూ కూడా మేము వాళ్ళని పిలుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఇంచుమించుగా 1200 మందికి ఇవాళ ఒక పొజిషన్ వచ్చేటువంటి అవకాశం వచ్చింది. ఇది మన ప్రాంతంలో వెనుకబాటుతనంలో ఉన్నాము. మేము చదువుకొని ఏం ప్రయోజనం, చదువుకున్నటువంటి మా తెలివితేటలకి మాకు భవిష్యత్తు లేదు అని కొంత నిరాశ నిస్పృహతో ఉన్న యువతకి ఈరోజు ఒక మంచి అవకాశం, ఒక పెద్ద ఇది ఉద్యోగ జాతర. మనం ఎట్లయితే పోలేరమ్మ జాతరను లేకుంటే నరసింహస్వామి జాతరను జరుపుకుంటాం, ఇది ఒక ఉద్యోగ జాతర. ఈ ఉద్యోగ జాతరకి ఇవాళ మనకి ముఖ్య అతిథి, మనకి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చేయడానికి కూడా కారణం సతీష్ రెడ్డి గారే అని చెప్పి. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోపే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేస్తుందని, దీన్ని ఓర్చుకోలేని వైసీపీ సైకో ముఠా ఆత్మాహుతి చేసుకునే దుస్థితికి దిగజారుతోందని లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్ 6 పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారనే అక్కసుతో వైసీపీ నేతలు అబద్ధపు కారు కూతురు కూస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు చెప్పిన విధంగానే అన్ని హామీలు అమలు చేస్తున్నారని తెలిపారు. విధ్వంసంతో జగన్ పాలన మొదలు పెడితే కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించి పేదవాడికి పట్టెడన్నం పెట్టడంతో పాలన మొదలుపెట్టిందని మాణిక్యాలరావు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు మేము గనక అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి
సూపర్ 6 అమలు చేస్తామని ఏదైతే మాటిచ్చారో ఈరోజు కూటమి ప్రభుత్వం సంవత్సరం లోపే దాదాపు 14 నెలలు కావస్తూ ఉంది. 14 నెలల లోపే దాదాపుగా అన్ని పథకాలు అమలు చేసేటువంటి పరిస్థితి చూసి జగన్ సైకో ముఠా ఓర్చుకోలేక ఈరోజు ఆత్మాహుతి చేసుకునేటువంటి పరిస్థితికి దిగజారుతూ ఉన్నారు. ఆత్మ వంచన చేసుకునేటువంటి పరిస్థితికి దిగజారుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారే అనే ఏమాత్రం సోయ లేకుండా ఒక పక్కన రాష్ట్ర ప్రజలు ఈ సూపర్ 6 పథకాలన్నీ అనుభవిస్తున్నారని కొంచెం కూడా జ్ఞానం లేకుండా మీడియా ముందుకొచ్చి అబద్ధపు కారు కోతలు కోస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చేశాడు, రాష్ట్ర అభివృద్ధిని విధ్వంసం చేశాడు, ఇచ్చినటువంటి ఒక్క పథకం కూడా అమలు చేయకపోగా అబద్ధాలని వల్లిస్తూ ఉన్నాడు. కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలని అమలు చేస్తాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పటం జరిగింది. చెప్పిన దాని ప్రకారమే ఇప్పటికే అనేకమైనటువంటి పథకాలని అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో స్వయానా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ, రైతులకి ఏదైతే వ్యవసాయం కోసం ఇస్తామన్నటువంటి పథకం ఉందో ఆ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈరోజు ప్రారంభించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇదే కాదు, ఏ రోజైతే అధికారంలోకి 2024 జూన్ నెలలో వచ్చామో అధికారంలోకి వచ్చిన వెంటనే గత 5 సంవత్సరాల్లో నిరుద్యోగులకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా, ఒక్క డిఎస్సి కూడా ప్రకటించకుండా, ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 డిఎస్సి ఉద్యోగాలకి సంబంధించినటువంటి 5 సంతకాల్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చేశాడా లేదా రమ్మనండి, ఎవడైనా ఛాలెంజ్ ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన అర నిమిషంలోనే డిఎస్సిని ప్రకటించి ఆ ప్రక్రియ మొత్తం తుది దశకు వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి నేను 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు ప్రజలందరూ కూడా మోసం చేశాడు. 3,000 ఇవ్వటానికి ఆపసోపాలు పడ్డాడు. సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటా వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ సూపర్ 6లో భాగంగా మేము గనక అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ప్రకటించిన దాని ప్రకారమే అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుండే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు. అది కూడా కాక ఎప్పుడైతే ప్రకటించారో ప్రకటించినటువంటి 3 నెలలు కూడా కలిపి 4,000 రూపాయల చొప్పున ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం సందర్భంగా చంద్రబాబు తాను బతికి ఉన్నంత వరకు రైతులకు భరోసా ఉండదు అంటూ మనసులో నిజాన్ని బయటపెట్టారని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దర్శిలో చంద్రబాబు మాట్లాడుతూ రైతులకు తన హయాంలో ఎటువంటి భరోసా ఉండదని, ఇది తన వాగ్దానం అంటూ రైతుల పట్ల ఆయనకు ఉన్న వ్యతిరేకత, వ్యవసాయం పట్ల ఆయనకు ఉన్న ద్వేషాన్ని చాలా ధైర్యంగా ప్రకటించారని అన్నారు. తన కుమారుడు నారా లోకేష్ను ప్రమోట్ చేసుకునేందుకు అన్నదాత సుఖీభవ ప్రారంభానికి సంబంధించిన అధికారిక పత్రికా ప్రకటనలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారని మండిపడ్డారు. వ్యవసాయ శాఖ సంబంధించినటువంటిది కదా ఇది. వ్యవసాయ శాఖ మంత్రి గారి ఫోటో ఏమో అనేసి చూస్తే వీళ్ళిద్దరు వ్యవసాయ శాఖ మంత్రి కాదు. రాష్ట్రంలో అతిపెద్ద పోర్ట్ఫోలియో వ్యవసాయ శాఖ, దానికి సంబంధించినటువంటిది ఈ రోజు ప్రోగ్రాం నడుస్తా ఉంది. దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. దానికి మంత్రివర్యులు ఎవరు? వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి బీసీ మంత్రి అచ్చెన్నాయుడు గారు. అచ్చెన్నాయుడు గారి ఫోటోనా అంటే అది ఆ ఫోటో కాదు. అచ్చెన్నాయుడు ఫోటో కూడా పెట్టకూడదు. పోనీ ఏదైనా పెట్టారేమో వ్యవసాయ శాఖ సంబంధించిందంటే అది కాదు. ఎందుకు లోకేష్ గారు ప్రతిసారి లోకేష్ గారు ఎందుకు రుద్దుతున్నారు? అంత ప్రేమ ఉంటే ముఖ్యమంత్రిగా దిగిపోయి ఆయన్నే ముఖ్యమంత్రి చేసుకోవచ్చు కదా. లేదు చంద్రబాబు నాయుడు గారి ఫోటో అన్నారు, ఒక 20 రకాల ఫోటోలు పెట్టి 20 రకాల ఫోటోలు పెట్టుకోవచ్చు కదా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారము. కనీసం అంటే మిగతా రాష్ట్రాల్లో కావచ్చు ఏదైనా ప్రభుత్వాల్లో ఇచ్చినప్పుడు
కింద ఎవరు జారీ చేశారనేటువంటిది వ్యవసాయ శాఖ మంత్రి గారు పేరు పెట్టాలి. ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి పేరు కూడా పెట్టలేదు. మీరు చెప్పినటువంటి మేనిఫెస్టో ప్రకారం 40,000 రూపాయలు కదా కావాల్సింది. రైతుకు ఒక్కొక్క రైతుకు 40,000 వేయాలి కదా. కానీ 20,000 రూపాయలు ఎగరగొట్టారు. ఈ రోజు 7,000 రూపాయలు వేస్తున్నామంటున్నారు. 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంది. మీరు ఇచ్చేటువంటిది 5,000. అది కూడా ఎంతమందికి ఇస్తున్నారు మీరు చూసుకున్నట్లయితే? గతంలో మా ప్రభుత్వ హయాంలో 53.68 లక్షల మందికి, అంటే సరాసరిగా 54 లక్షల మంది రైతులకి రైతు భరోసా అందిస్తే ఈ రోజు ఒక సంవత్సరము 20,000 రూపాయలు ఎగరగొట్టి ఇప్పుడు మేము ఇస్తున్నామని అది కూడా 5,000 రూపాయలు అకౌంట్లో ఇస్తున్నారు. అది ఎంతమందికి? 43 లక్షల మందికి అనుకుంటాను. అంటే ఎంతమంది వేరియేషను, ఎంతమందికి ఇస్తున్నారు మీరు అనేటువంటిది ఒక్కసారి మనము చూస్తే రైతులకు ఎలా మోసం చేస్తున్నారు అనేటువంటిది తెలుసు. మామూలుగానే మొదటి నుంచి కూడాను ఎప్పుడు మొదలు పెట్టినా కూడాను చంద్రబాబు నాయుడు గారు అంటే రైతులకి సంబంధించింది మోసము, వ్యవసాయం దండగా అనేటువంటిది ఆయనే. కనీసం అంటే కనుక ఉచిత విద్యుత్ ఇచ్చినా కూడా ఎగతాళి చేయడం రైతుల్ని. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు వ్యవసాయం అవసరం లేదు, ఇంకోటి అనేటువంటిది. తను నిజంగా అప్పుడప్పుడు నిజాలు చెప్తా ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగుల గురించి మనసులో మాట పుస్తకంలో ఏ విధంగా ఆయన వ్యతిరేక భావం ఉందో చెప్పారో, ఈ రోజు ఈ యొక్క రైతు భరోసా అనేటువంటి కార్యక్రమము రిలీజ్ చేస్తూ నిజాన్ని నిర్భయంగా ఈరోజు ప్రజల సాక్షిగా చెప్పినందుకు చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఏమన్నారు? చంద్రన్న బతికున్నంత వరకు రైతులకి భరోసా లేదు. నిజమే లేదు. ఉండదు. నిజమే ఉండదు. ఉండబోదు. దాన్ని అసెప్ట్ చేస్తూ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆయనే ఇస్తూ ప్రామిస్ కూడా చేసి పడేశాడు, ప్రమాణం కూడా చేశాడు. రైతులకు అనేటువంటిది భరోసా ఉండదు, లేదు, ఉండబోదు, ఇది నా ప్రామిస్ అని. ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఈరోజు రైతులందరూ కూడాను నష్టపోయినా, బాధల్లో ఉన్నా నిజం చెప్పినందుకు పర్వాలేదు. చంద్రబాబు నాయుడు గారు కాస్త మారినట్టుంది. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. కడప జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద 2 ఏళ్లకు కలిపి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం 40,000 అన్నారు. కానీ ఎంతో ఆర్భాటంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన దానిలో మొదటి విడత కింద ఇస్తున్నది 5,000 మాత్రమేనని, దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి రైతులకు పెట్టుబడి సహాయాన్ని ఏదైతే మీరు పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని చెప్పినారో, ఆ అన్నదాత సుఖీభవ ద్వారా పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నా. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇచ్చినాడు. 5 సంవత్సరాలు ఇచ్చినాడు. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జగన్ విధ్వంసకర్త అయినప్పుడు జగన్ ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినాడని మీరు ప్రచారం చేస్తున్నారు. మరి విధ్వంసం చేసేవాడే 5 సంవత్సరాలు ఇస్తే సంపద సృష్టించే మీరు 6 సంవత్సరాలు ఇవ్వాలి మామూలుగా అయితే. మరి మొదటి సంవత్సరం ఎందుకు ఎగరగొట్టినారు అన్న నా ప్రశ్నకు రైతుల కోసం మీరు సమాధానం ఇవ్వాలి. ఇది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఈ రాష్ట్రంలో రైతులకు 53 లక్షల మందిని గుర్తించినారు. 53 లక్షల మందిని 53 లక్షల మందికి 5 సంవత్సరాలు వారి అకౌంట్లో జమ చేసినారు 13,500 రూపాయలు. మరి ఈ సంవత్సరం మీరు 46 లక్షల చిల్లర మటుకు మాత్రమే డబ్బులు ఇస్తామంటున్నారు. అంటే 7 లక్షల మంది రైతులకు కోత విధించినారు. ఈ ప్రశ్నకు మీరు రైతులకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని చెప్పి కూటమిలో ఉండబడిన నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నా. అన్నదాత సుఖీభవ అన్నారు. అన్నదాత సుఖీభవకు కోత విధిస్తూ ఉన్నారు. రైతన్నకు వాత పెడతా ఉన్నారు. ఇది మీకు సరైన పద్ధతి కాదు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా రైతుల పట్ల. ఇవి కాకుండా మీరు గత సంవత్సరాన్ని ఈ సంవత్సరానికి పోల్చుకుంటే 2 సంవత్సరాలకు జమ వేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 40,000 రూపాయలు ఇవ్వాలి రైతుకు. ప్రతి రైతుకు 40,000 రూపాయలు ఇవ్వాలా. ఈరోజు మీరు జమ చేస్తూ ఉన్నది 5,000 రూపాయలు. 40,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి రైతన్నకు 5,000 రూపాయలు ఇచ్చి సంకలు గుద్దుకుండే మీ విధి విధానాన్ని
ప్రజలు నవ్వుకోరా? రైతన్న మీ పట్ల సులకనగా పలసనగా మాట్లాడుకోరా? మీ జబ్బలు మీరు తరుచుకుంటే గొప్ప అనిపించుకుంటుందా? ఇవి కాక రైతుల పక్షాన నేను ప్రశ్నించే కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాలా. రైతు ప్రయోజనాలకు సంబంధించి ఈ 24 నుంచి మీరు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు రబీలో కానీ ఖరీఫ్లో కానీ ఎప్పుడైనా ఇప్పటి వరకు పంట నష్టాన్ని చెల్లించినారా? పంట నష్టాన్ని మీరు చెల్లించినారా? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే ప్రతి పంట నష్టానికి 30 దినాల్లో చెప్పి రైతులకు అకౌంట్లో జమ చేసినాం. 30 దినాల్లోనే. మీరు కావాల్సిన రికార్డ్ చెక్ చేసుకోవచ్చు. ఈరోజు ఎందుకు మీరు ఖరీఫ్ కానీ రబీలో కానీ వరి కానీ శనగ కానీ శనక్కాయ కానీ పత్తి కానీ పంట నష్టం జరిగితే ఇప్పటి వరకు పంట నష్టం మీరు ఎందుకు చెల్లించలే? రెండవది, ఉచిత పంటల బీమా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన వారు బీమా చేసినారు, ప్రభుత్వమే చెల్లించింది డబ్బు. ఈ సంవత్సరం నుంచి మీరు వచ్చినప్పటి నుంచి ఉచిత పంటల బీమా ఎత్తిపెట్టినారు. బీమా సౌకర్యమే లేదు. సరే, మీరంటే ప్రభుత్వం అంటే రైతుల పక్షాన బీమా కట్టలే, ఇన్సూరెన్స్ కట్టలే పాలసీ. రైతులే ఇన్సూరెన్స్ కట్టుకున్న తర్వాత కూడా వారి పంటకి నష్టం జరిగితే ఆ పంట నష్టానికి మీరు ఇవ్వాల్సినటువంటి బీమా ఇప్పటి వరకు చెల్లించలే. ఇది రైతులకు నష్టం కాదా? గాజువాక తహసీల్దార్ కార్యాలయం వద్ద అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని పథకం అన్నదాత సుఖీభవ అని మొదటి విడత కింద జిల్లాలో 18,573 మందికి లబ్ధి అందుతుందని తెలిపారు. 577 మంది రైతులు గాజువాక నియోజకవర్గంలో లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ఇచ్చేటువంటి ఆర్థిక సహకారంతో ప్రధానమంత్రి కిసాన్ యోజన మరియు అన్నదాత సుఖీభవ కలిసి ఈ రోజున మనం 3 విడతల్లో 20,000 ఇస్తామని చెప్పి మొదటి విడతగా 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం చాలా శుభపరిణామం. ఈరోజు తీసుకుంటే మన విశాఖపట్నం జిల్లాలోనే 18,100 మందికి దాదాపుగా 12.9 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఈ ఒక్క గాజువాకలోనే 577 మందికి ఈ అన్న రైతులకు మనం జమ చేయడం జరిగింది. చూడటానికి ఏమో మనం గాజువాక అర్బన్ సిటీ అనుకున్నాం, కానీ మన రైతులు కూడా ఈ గాజువాక ప్రాంతంలో రైతులు ఉన్నారని చెప్పేసి రాత్రి 10 గంటలప్పుడు గాజువాకలో ప్రోగ్రాం పెడుతున్నాం. ఉదయం 10 గంటల మీటింగ్ పెట్టారు. 12 గంటల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మన శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారిని, జిల్లా అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాము. ఈరోజు చూసుకున్నట్లయితే పెద్దలందరూ చెప్పారు, ప్రధానమంత్రి మోడీ గారి సందేశం విన్నాం, ముఖ్యమంత్రి గారి సందేశం విన్నాం. ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని మనం పరుగులు పెట్టిస్తా ఉన్నాం. మనం ఎక్కడా కూడా రాజీ పడలా, వరుసగా చెప్పినవన్నీ చేసుకుంటా వస్తున్నాం. విశాఖ నగరంలో ఉన్నటువంటి సమస్యల్లో మనం ఎవరైతే కొంతమంది భూముల్లో ఉన్నటువంటి వాళ్ళకి 100 గజాలు 150 గజాలు అందరూ కూడా రెగ్యులరైజేషన్ చేసేది. జీవో నంబర్ 45, జీవో నంబర్ 30 కూడా అమలుకు మన ప్రభుత్వం కట్టుబడి అనే విషయాన్ని మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద డబ్బులు వస్తాయని కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇటువైపు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హార్టికల్చర్ అంటే కాయగూరల పెంపకం కావచ్చు, పళ్ళు పెంపకం కావచ్చు, లేకపోతే పూల పెంపకం కావచ్చు, హార్టికల్చర్. దీని మీద కూడా అర్బన్ వాసులు దృష్టి సారించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదో ప్రభుత్వం పథకాలు ఇస్తుందని కాదు, ఇది ఒక హాబీగా చేసుకోవాలి. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటుంది. మన ప్రాంతం అంతా కూడా అందంగా తయారవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ప్రభుత్వం పథకాలు ఇస్తుంది కనుక ఆ పథకం మనం పండించకపోయినా సరే నాకు ఎలిజిబిలిటీ ఉంది కనుక తీసుకుందామని ఆలోచన కూడా పెట్టుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఈరోజు మనం ఆర్థిక పరిస్థితులు కూడా మీరు గమనించాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా మనం ఎలక్షన్లో మాట ఇచ్చాం కనుక మనం వెళ్ళాలనుకుంటారు. వారు కొన్ని సందర్భాల్లో మాట్లాడకపోవచ్చు, కానీ మనం మన నాయకులుగా కొంతమందిని మనం చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ఆర్థిక స్తోమత, ఎందుకంటే 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వామిని కూడా తీసుకుంటాడు, అది కొంచెం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ఆర్థిక పరిపుష్టత ఉన్నప్పుడు, నాకు పర్వాలేదు అన్నప్పుడు నేను ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు స్వచ్ఛందంగా విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి
స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి సంయుక్తంగా దివ్యాంగులకు వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం భీమడోలు మండలం గుండుగొల్లు గ్రామంలో ఎమ్మెల్యే బడేటి, ఏఎంసీ చైర్మన్ పార్థసారథి తమలానే తమ తండ్రులు స్నేహితులైన బడేటి శ్రీహర్రావు, మామిళ్లపల్లి గంగరాజు పేరిట గుండుగొల్లు శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల భవనంలో 60 మంది దివ్యాంగులకు సన్నబియ్యం, పండ్లను అందజేశారు. స్థానిక విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుండుగొల్లు గ్రామంతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. దివ్యాంగుల అభివృద్ధికి శ్రీ విఘ్నేశ్వర సంస్థ దాతల సహకారంతో చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా బడేటి, పార్థసారథి ఈ సేవా కార్యక్రమం చేపట్టడంపై ఆప్కప్ చైర్మన్ గన్ని హర్షం వ్యక్తం చేశారు. గుండుగొల్లు గ్రామంతో నాకు ఎక్కువ సంబంధం ఉంది. 6 సంవత్సరాల పాటు మరి మీ గ్రామంలోనే మరి చెరువులు, పొలం గట్లంతా, చెరువు గట్లంతా తిరిగా. ఆ రోజున మరి నేను ఇలా రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యేగా గుండుగొల్లు వస్తానని చెప్పి ఈ రోజున ఊహించుకున్నాను. మా నాన్నగారు అలాగే గంగరాజు గారు ఇద్దరు కూడా మరి ఒక ఇంట్లో అద్దెకుంటానికి వచ్చి మరి ప్రయాణ స్నేహితులుగా ఏదైతే ఉన్నారు, అలాగే ఈ రోజు కూడా నేతలు పుట్టినప్పటి కాడి నుంచి కూడా 1 సంవత్సరం శాస్త్రి గారు పుట్టినా, నేను పుట్టినా ఇవాళకి 58 సంవత్సరాలు కలిసిమెలిసి ఒక స్నేహితులుగా ఉన్నాం అనేది మీ అందరికీ చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఏ కల్మషం లేకుండా ఏదైనా చర్చని వచ్చినా మేము సర్దుకోవడం, ఒక మాట వాళ్ళంటే మేము అనటం, మేమంటే అనేది. అలాగే ఇక్కడ ఉన్న చాలా మంది నా కళ్ళు నాకులుగా చాలా మంది పేర్లు కూడా తెలుసు. అందరితో కూడా కలిసిమెలిసి ఇక్కడ ఉండి నేను 6 సంవత్సరాల తర్వాత నేను నా వ్యాపారం పని మీద నేను వెళ్ళిపోవడం జరిగింది. ఏదైనా మళ్ళీ ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా ఏదైతే ఈ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి గారికి ఏదైతే చేస్తున్నారో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఇంతకింత వీళ్ళు చేసి ఈ సేవా సమితి యొక్క పేరు ప్రతిష్టలు, అలాగే గుండుగొల్లు గ్రామం యొక్క పేరు ప్రతిష్టలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. ఈరోజు ఈ స్నేహితుల దినోత్సవంలో మరి మన గ్రామవాసి, మన కుటుంబ సభ్యుడైనటువంటి తమ్ముడు పార్థసారథి గారు ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నటువంటి సందర్భంలో మరి ఈరోజు మనకి ముఖ్య అతిథిగా చేసినటువంటి సోదరులు ఏలూరు శాసనసభ్యులు, నాకు అత్యంత ఆప్తులు శెట్టి గారు కానీ, ఉడా చైర్మన్ శివప్రసాద్ గారు కానీ, మిగతా సోదరులకు కానీ, లేదా మన కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ మరి చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. సింహాచల పుణ్యక్షేత్రంలో వరాహలక్ష్మి నృసింహస్వామి వారికి ఆదివారం బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. దేవస్థాన పండితులు వేదమంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు అర్జిత సేవలు వైభవంగా నిర్వహించారు. దేవస్థాన పండితుల వేదమంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు అర్జిత సేవలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకుజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతకాల పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలోకి దేవేరులు శ్రీదేవి భూదేవితో శ్రీ గోవిందరాజుల స్వామి వేంచేశారు. అనంతరం వేద పండితులు శాస్త్రోక్తంగా అర్చన నిర్వహించారు. నలుగురు మిత్రులతో కలిసి వచ్చిన యువకుడు ప్రమాదవశాత్తు కృష్ణానదిలోకి జారిపోవడంతో స్థానిక మత్స్యకారులు కాపాడిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం ఎడమ పాతాళ గంగలో జరిగింది. హైదరాబాద్ నుంచి నలుగురు యువకులు శ్రీశైలం డ్యాం గేట్ల సందర్శనకు వచ్చారు. అనంతరం మల్లన్న దర్శనం చేసుకునేందుకు ఎడమ పాతాళ గంగ పుష్కర ఘాట్లో 25 సంవత్సరాల యువకుడు స్నానానికి దిగాడు. అలల తాకిడికి యువకుడు నీటిలోకి జారిపోయాడని మత్స్యకారులు పేర్కొన్నారు. నీటిలో కొట్టుకుపోతున్న యువకుడిని గమనించి తాము పుట్టిలో వెళ్లి రక్షించి ఒడ్డుకు చేర్చామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ఆత్మకూరులో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందన్న మంత్రి ఆనం. పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించడం శుభపరిణామం అని వెల్లడి. సూపర్ 6 పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారనే అక్కసుతో వైసీపీ నేతలు అబద్ధపు కారు కూతలు కూస్తున్నారు. లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మండిపాటు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఎక్కడా రైతులు సుఖంగా లేరు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ అధికార ప్రతినిధి పుత్తాల శివశంకర్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శలు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.